గుంటూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి బలమైన స్థానం గుంటూరు సిటీలోని వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం. 2019 లాంటి ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వీచిన సందర్భంలోనూ తెలుగుదేశం నిలదొక్కున్నటువంటి స్థానం అది. అలాంటి నియోజకవర్గంలో బలమైన స్థానంలో మొన్నటి ఎన్నికల్లో తొలిసారిగా బరిలో దిగిన గళ్ళా మాధవి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే కొన్ని వివాదాలను కొని తెచ్చుకున్నారు. తద్వారా నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ఆతృతలో ఆమె కొన్ని తప్పటడుగులేసినట్టుగా చాలామంది అభిప్రాయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళా నేత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవ్కి కొత్త చిక్కొచ్చి పడింది. ఇది తన సొంత పార్టీ నుంచే కావడంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కడం ఎలా అన్నది తెలియక తీవ్రంగా సతమతమవుతున్నారు. ఒకవైపు రాజకీయ అనుభవాలేమి, రెండో వైపు బలమైనటువంటి నేతల కారణంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు రెండు ఇప్పుడు మాధవిని చిక్కుల్లో నెడుతున్నాయి. మాధవికి వాస్తవానికి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పట్టు పెంచుకోవాలనేటువంటి తపనైతే కనిపిస్తుంది. కానీ అదే నియోజకవర్గం మీద చాలా కాలంగా కన్నేసి 2024 ఎన్నికల్లో కూడా సీటు కోసం చివరి వరకు పనిచేసిన కోవెలమూడి రవీంద్ర కారణంగా ఇప్పుడు గళ్ళా మాధవి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి నానికి మొన్నటి ఎన్నికల్లోనే టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ చివరి నిమిషంలో ఆయనకి నిరాశ ఎదురైంది. అయినా ఇటీవల మేయర్ పీఠం నుంచి వైఎస్ఆర్సీపీని తప్పించిన తర్వాత కోవెలమూడి నానికి మేయర్గా అవకాశం ఇచ్చారు. మేయర్ ఇప్పుడు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మీద కేంద్రీకరించి కోవెలమూడి నాని పట్టు మరింత పెంచుకునే పనిలో పడ్డారు. ఇది గళ్ళా మాధవ్కి చాలా పెద్ద సమస్యగా తయారైపోయింది. ఇప్పుడు రెండు అధికార కేంద్రాలు ఒకే నియోజకవర్గంలో ఉండడంతో జూనియర్గా ఉన్న మాధవ్కి ఒక్కపోతగా తయారైంది. కోవెలమూడి రవీంద్ర గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇప్పుడు మేయర్గా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా తన అనుచర వర్గాన్ని అన్నింటా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని చోట్ల తన మాటే చెల్లుబాటు కావాలి అనే దిశలో సాగుతున్నారు. ఇది గళ్ళా మాధవికి ఏమాత్రం గిట్టడం లేదు. ఎమ్మెల్యేగా తానుండగా మేయర్ మాట చెల్లుబాటు కావడం ఏంటి అంటూ ఆమె లోలాన మదన పడుతున్నారు. ఈ అంశం మీద అధిష్టానానికి పలుమార్లు విన్నవించినా అటు నుంచి ఆశాజనకమైనటువంటి స్పందన రాకపోవడంతో మాధవి ఆమె భర్త కూడా ఇప్పుడు అనేక రకాలుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న గుంటూరు వెస్ట్లో ఈ పరిస్థితి చాలా ఆసక్తికరంగా మారుతోంది, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరొకవైపు వైఎస్ఆర్సీపీలో కూడా ఇక్కడ వర్గపోరు అనునిత్యం వెంటాడుతుంటుంది. ఇప్పుడు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అంబటి రాంబాబు ఉన్నప్పటికీ మిగిలిన నేతలు ఆయనకి ఏ మేరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా ఉంది. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బలమైన స్థానంలో కూడా మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా మారిపోతున్నటువంటి పరిణామాలతో అక్కడి స్థానిక టీడీపీ కార్యకర్తలు కూడా తీవ్రంగా తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. ఏ శిబిరం వైపు వెళ్తే రెండో వాళ్ళకి కోపం వస్తుందో అనేటువంటి సమస్యతో వాళ్ళంతా కూడా ఇక్కట్లు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో ఇప్పుడు బలమైన స్థానంలో తెలుగుదేశం పార్టీ తలనొప్పులతో పార్టీ పరువుని తీసుకునేటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయా అనే అనుమానం బలపడుతోంది.